మొదలు పెడదామమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ కూడా జై శ్రీరామ్. అందరూ కనెక్ట్ చేసుకోండి బాగాను. కొంచెం టెక్నికల్ కెమెరా ఎందుకో సెట్ అవ్వలేదు అనుకొని ఒక 5 నిమిషాలు లేట్ అయింది. నిన్నటి రోజున మనం జనక మహారాజు దశరథ మహారాజుకి కబురు చేయడం, దశరథ మహారాజేమో మిథిలా రాజ్యానికి సపరివారంగా రాణులు కాకుండా, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, రాణులు కాకుండా వశిష్ఠాది మహర్షులు, సుమంత్రాది మంత్రులు, ఇతర సామంతులు, అలాగే కైకేయీదేవి తండ్రి అయినటువంటి అశ్వపతి మహారాజు, కైకేయీదేవి తమ్ముడైనటువంటి యథాజిత్తు, ఇటువంటి వారందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎక్కడికి? మిథిలా రాజ్యానికి వెళ్ళాడు, మిథిలా నగరానికి వెళ్ళాడు. సీతమ్మ వారు ఉన్నటువంటి మిథిలా నగరానికి జనక మహారాజు పిలిపించాడు. జనక మహారాజు వర్తమానం పంపించాడు కాబట్టి, దూతల చేత వర్తమానం పంపించాడు కాబట్టి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, కళ్యాణం జరిగింది, దేవదుందువులు మోగాయి, పరశురాముడు వచ్చాడు, పరీక్షించాడు, విష్ణుచాపాన్ని పట్టుకోమని చెప్పాడు. విష్ణుచాపాన్ని పట్టుకున్న తర్వాత పరశురాముడికి రాముడెవరు అనేటటువంటి నిజం తెలిసింది. తెలియడం వల్ల ఏం జరిగింది? ఆయనకున్నటువంటి పూర్వపు అహంకారము, పూర్వపు ఏదైతే ఉందో ఆ క్షత్రియుల మీద భేదభావము అనేది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి పరశురాముడు రాముణ్ణి ఆశీర్వదించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పాను. ఆ తర్వాత జరిగినదేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ కూడా సంసార జీవితాన్ని మొదలుపెట్టారు. అంటే వారు దాంపత్యంలోకి వచ్చారు. దాంపత్యంలోకి వచ్చినప్పుడు చక్కగా సుఖంగా ఉన్నారు అందరూను. ఇది జరుగుతుండగా విచిత్రమైన సంఘటన జరిగింది అని చెప్పి నిన్న మీ అందరికీ కూడా నేను చెప్పాను. ఏమిటా విచిత్రమైన సంఘటన? భరతుణ్ణి మేనమావైనటువంటి యథాజిత్తును, తాతగారైనటువంటి అశ్వపతి మహారాజు, కేకయ రాజ్యానికి రాజైనటువంటి అశ్వపతి మహారాజును మేనమావ అయినటువంటి యథాజిత్తు అల్లుడా, అల్లుడా నీవు మేనల్లుడివి కాబట్టి మా ముద్దు తీర నువ్వు నీ భార్యతో కలిసి కేకయ్య రాజ్యానికి రా. వస్తే నిన్ను కొన్ని రోజులు మా దగ్గర ఉంచుకుని మా ముచ్చట్లన్నీ తీర్చుకుంటాము అని చెప్పి అడిగితే దశరథ మహారాజు కూడా త్వరపడి పంపించేశాడు. ఆ విషయం కూడా నిన్న మీకు చెప్పాను నేను. దశరథ మహారాజు కూడా త్వరపడి పంపించాడు. పంపించగలడా అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. లేక పుట్టిన బిడ్డ రాముడు ఒక్కడే కాదు, భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు కూడా లేక పుట్టిన బిడ్డలే కదా దశరథుడికి. రాముడంటే కొంచెం ఇష్టంగానే, మిగతా ఎవరన్నా కూడా ద్వేషం ఏమీ లేదు కదా దశరథుడికి. మరి అలాంటి ద్వేషం ఏమీ లేనప్పుడు ఎందుకు పంపించేశాడు భరతుణ్ణి? సరే వెళ్ళిపో అని చెప్పి, సరే నువ్వు వెళ్ళు అని త్వరపడ్డాడు అని చెప్పాడు. భరతుడితో పాటు లక్ష్మణుడి తమ్ముడైనటువంటి
శత్రుఘ్నుడు భరతుడితో పాటు ఆ మేనమామ గారింటికి వెళ్ళాడు. ఈయన సొంత మేనమామ కాదు, కానీ భరతుడు కావాలి కాబట్టి భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? వెళ్ళిపోతున్నా కూడా దశరథుడు ఆపడానికి గల కారణం ఏమిటి? ఆపకపోవడానికి గల కారణం ఏమిటి? భరతుడు ఈ పరిస్థితుల్లో, ఇటువంటి సమయంలో అయోధ్య రాజ్యంలో కనుక ఉంటే దశరథుడి సంకల్పానికి ఎక్కడో అవాంతరంగా తయారవుతాడు అనేటటువంటి భావన దశరథుడికి ఉంది. ఎందుకంటే దశరథుడు కొన్ని వేల సంవత్సరాల జీవితాన్ని చూశాడు. సో మెనీ ఇయర్స్ ఆఫ్ లైఫ్, 66,000 ఆఫ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సింపుల్ థింగ్. దశరథుడికి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత చెయ్యాలి, ఎవరిని ఎంతవరకు నియంత్రించాలి, ఎవరిని ఎంతవరకు అనుమతించాలి అనేది ఒక అంచనా ఉంది దశరథుడికి. పూర్వ అనుభవాలు అని ఉంటాయి, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. పూర్వ అనుభవాలు ఏ మనిషికైనా ఉంటాయి. 6 ఏళ్ల మీకు ఉంటుంది, 60 ఏళ్ల వాళ్ళకే ఉంటుంది. 66 ఏళ్ళు బతికినటువంటి, 66,000 సంవత్సరాలు బతికినటువంటి దశరథుడికి కూడా పూర్వానుభవము అనేది ఉంది. ఆ పూర్వానుభవము అనేటటువంటి ఆ అనుభవంతో ఏం చేశాడు దశరథుడు? భరతుడు శత్రుఘ్నుడు వెళ్తుంటే, భరతుడితో పాటు శత్రుఘ్నుడు వెళ్తున్నా కూడా ఆపలేదు. ఎందుకు తెలుసా? భరతుడికి ఏదన్నా ప్రతిబంధకం జరుగుతోంది, భరతుడికి ఏదన్నా వ్యతిరేకంగా జరుగుతోంది అంటే శత్రుఘ్నుడు అడ్డగిస్తాడు. రాముడికి ఏదన్నా ప్రతిబంధకం, రాముడికి ఏదన్నా కష్టం కలుగుతోంది అంటే లక్ష్మణుడు అడ్డగిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అన్నదమ్ముల కలహం కింద తయారవుతుంది. అది ఒక తండ్రి తన కంటితో చూడదలుచుకోలేదు, అందుకనే పంపించేశాడు. భరతుడు వెళ్తుంటే ఆశీర్వదించి శుభమగుగాక శుభమగుగాక అని చెప్పి ఆశీర్వదించేసి పంపించేశాడు కేకయ్య రాజ్యానికి. పంపించిన తర్వాత చెప్పాను, దుస్వప్నాలు కలిగాయి. దుస్వప్నాలు కలగడం వల్ల దశరథ మహారాజు రాజ్యసభలో అందరినీ అడిగాడు, నాకు ఇలా దుస్వప్నాలు, దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి కాబట్టి నక్షత్ర మండలంలో కొన్ని తారలు రాలి పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి, నాకెందుకో మనసు అంత ప్రశాంతంగా లేదు, ఎలా ఉంటుందో పోను ఎలా జరుగుతుందో, కాబట్టి మీరందరూ అనుమతిస్తే అంటే ఏంటి? ఇది రాజ్యాంగం ఎలా నడుపుతున్నాడో యు జస్ట్ సీ, ఎలా నడుపుతున్నాడో మీరందరూ అర్థం చేసుకోండి. రాజ్యాంగాన్ని ఎలా నడుపుతున్నాడు? ఇప్పుడు నేను అనుకుంటున్నాను అనట్లేదు దశరథుడు, ప్రజల చేత ఒప్పింప చేస్తున్నాడు. మీరందరూ అనుమతిస్తే, మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ అనుమతిస్తే నేను నా బిడ్డని, నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. రాజ్య పట్టాభిషేకం చేస్తాను అని అనలేదు. ఎందుకో తెలుసా? రాజ్య పట్టాభిషేకం చేస్తానని అనలేదు. ఎందుకో తెలుసా? హీ ఈస్ టెస్టింగ్ ద సిట్యుయేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. పరీక్షిస్తున్నాడు సిట్యువేషన్స్ని, పరిసరాలని, పరిస్థితులని పరీక్షిస్తున్నాడు. పరీక్షించాలంటే ఏం చేయాలి? ముందు ఒక 15 మెట్లు ఎక్కాలి అంటే, 15 మెట్లు ఎక్కాలంటే ఒక 5 మెట్ల దగ్గర ఆపుతారు. 5 మెట్లు ఎక్కించిన తర్వాత ఆపుతారు. ఎందుకు? తెలుసుకుంటారు ఎక్కగలడా లేదా, ఎక్కేటప్పుడు ఎంతమంది ఆపుతున్నారు, ఎక్కిన తర్వాత ఏం జరుగుతోంది అనేది తెలుసుకుంటారు. అందుకని ఏం చేశాడు? యువరాజ్య పట్టాభిషేకము అన్నాడు కానీ మహారాజ్య సామ్రాజ్య పట్టాభిషేకము అనలేదు. సామ్రాజ్య పట్టాభిషేకము అనలేదు, యువరాజ్య పట్టాభిషేకం అన్నాడు. యువరాజ్య పట్టాభిషేకం అంటే ఏంటి? దశరథుడు ఉంటాడు, దశరథుడు ఒక నామమాత్రపు రాజుగా ఉంటాడు. రాజ్యాంగం మొత్తం రాముడు నడిపిస్తాడు. రాముడు నడిపిస్తున్నప్పుడు ఏంటంటే ఏదైనా ప్రతిబంధకాలు, ఏదైనా అడ్డంకులు వస్తే అది రాముడి మీదకి వెళ్లకుండా రాజ్యానికి అధిపతిగా ఉండేటటువంటి దశరథ మహారాజు మీదకి వెళ్తుంది. మంచి అయినా చెడైనా సరే.
రాముడు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి దశరథుడికి ఏ భావన ఉంటుంది? మంచి చేస్తే నా కొడుకు గొప్పవాడు, ఏదన్నా తేడా వస్తే రాజును నేను, నా దగ్గరికి రండి, కమ్ టు మీ అండ్ విల్ డిస్కస్ అక్రాస్ ద టేబుల్. అంతేనా కాదా? ఎవరైనా సరే పిల్లలకి మంచి కోరబోయేటటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే మంచి ఉంటే పిల్లలు మా పిల్లలండి, మా పిల్లలు నేర్చుకున్నారండి, యోగ్యులవుతున్నారండి అని చెప్పుకుంటారు. అదే చెడు జరుగుతుంటే ఏదోలేండి అనుభవం లేదు వాళ్ళకి, నేను దగ్గరుండి చూసుకోలేకపోయాను అని చెప్పి అలా తిప్పుకుంటారు దాన్ని. అర్థమైందా? ఇప్పుడు దశరథుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని పిలిపిస్తున్నాడు. ఒకేసారి పిలిపించడం లేదు. ముందు ప్రజలనందరినీ ఒపీనియన్ పోల్ అడిగాడు. ఒపీనియన్ పోల్స్ అని చెప్పి పెడతారు అని చెప్పి నిన్న కూడా చెప్పాను నేను. మొబైల్స్లో మనకు ఒక చిన్న క్వశ్చనైర్ వేసి హౌ డు యూ రేట్ ఇట్ అని చెప్పి అడుగుతారని నిన్న కూడా చెప్పాను నేను. ఆ ఒపీనియన్ పోల్ ఏదైతే ఉందో ఫస్ట్ పెట్టినవాడు దశరథుడు. ఒపీనియన్ పోల్ వల్ల ఫస్ట్ కంప్లీట్ మెజారిటీ వచ్చింది కూడా రాముడికి. ఎందుకంటే ప్రజలందరూ ఒప్పుకున్నారు. అయ్యో దశరథ మహారాజా, నువ్వు ఇప్పుడు అంటున్నావు, ఎప్పుడెప్పుడు నువ్వు పంపిస్తావా అని మేము చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు రాజ్యానికి రాముణ్ణి ఎప్పుడు అధిపతిని చేస్తావా అని చెప్పి మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. నువ్వు ఇంకా ఇప్పుడు అంటున్నావు, కాబట్టి నీ నిర్ణయాన్ని మేము సమ్మతిస్తున్నాము అని చెప్పి ముక్తకంఠంతో పలికారు ప్రజలందరూ. పలికితే ఇప్పుడు ఏం చేశాడు? సామంతరాజులను ఉంటారు కదా, ఒక రాజ్యానికి సామంతరాజులు అనేవాళ్ళు ఉంటారు, వారందరికీ కూడా కబుర్లు పెట్టాడు. వారందరూ కూడా వచ్చారు. మంత్రులందరికీ చెప్పాడు, నా నిర్ణయం ఇది, మీరందరూ ఏమనుకుంటున్నారు అని చెప్తే మంత్రులందరూ కూడా రాముడు యోగ్యుడు, మేము ఒప్పుకుంటాము, కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ అని చెప్పి మంత్రులు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏమైంది? సామంతులను అడిగాడు. అయోధ్య నగరానికి స్నేహపూర్వకంగా ఉండేటటువంటి సామంత రాజ్యాలు ఉంటాయి, చుట్టుపక్కల రాజ్యాలు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, రోమపాద మహారాజు దశరథుడికి చాలా విశేషమైనటువంటి స్నేహితుడు. అటువంటి వారిని అందరినీ అడిగాడు. మేము ఒప్పుకుంటాం, శుభమగుగాక, నీ రాజ్యం వర్ధిల్లుగాక అని చెప్పి వారందరూ కూడా అన్నారు. ఆఖరికి ఒక మాట అన్నాడు. అయితే సరే, పట్టాభిషేక మహోత్సవానికి, యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి తగిన ఏర్పాట్లు మనం చేసుకుందామని చెప్పి పరివారానికి చెప్పాడు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరెవరిని అడిగాడు, ఇంకెవరిని అడగాలి గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన వాళ్ళని అడగలేదు ఎవరు? గురువైనటువంటి వశిష్ఠుణ్ణి అడిగాడా? అడగలేదు. అడగకుండా ఈయన ఎలా నిర్ణయం తీసుకున్నాడు? రాజగురువు అయినటువంటి సూర్యవంశానికి ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుంచి గురుత్వం వహిస్తున్నటువంటి రాజగురువు పీఠంలో కూర్చున్నటువంటి వశిష్ఠుణ్ణి అడిగాడా? అడగాల్సింది ఎవరిని? ఎందుకు అడగలేదు అంటే వశిష్ఠుడు గబుక్కునేమన్నా చెప్తాడేమో, గురువు మాట మనం ఎక్కడ పాటించకుండా పోతే ఆ దోషం మనకి తగులుతుందేమోనని చెప్పి ఒక రకంగా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి హీ బిహేవ్డ్ ఎ బిట్ స్మార్ట్. అర్థమవుతున్న పిల్లలందరికీ? కొంచెం ఒక అడుగు ముందుకేసి స్వతంత్రించాడు గురువుని అడగకుండా. అందువల్ల ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి మనం చూద్దాం. ఆఖరణ గురువుకి చెప్పాడు. గురువుకి చెప్తే వశిష్ఠుడు అన్నాడు, రాజా నీ నిర్ణయం బాగుంది, కానీ ఆలోచించుకో అన్నట్టుగా చెప్పి ఇక ముందు చెప్పడం అంత యోగ్యమైనది కాదేమో అని చెప్పి వశిష్ఠుడు కూడా తనని తాను నియంత్రించుకున్నాడు. వశిష్ఠుడు ఆగిపోవడానికి కారణం ఉంది. ఎందుకు?
వశిష్ఠుడు ఆగిపోవడానికి కారణం ఉంది. వశిష్ఠుడికి తెలుసు రాముడు ఎందుకు అవతరించాడు, విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు, రామావతారంలో ఎందుకు వచ్చాడు, ఏం జరగాలి, ఎందుకు జరగాలి అన్నది వశిష్ఠుడికి తెలుసు. యథాలిఖితం జరుగుతుంది, రాసున్న ప్రకారం జరుగుతుంది అని చెప్పి వశిష్ఠుడు తనని తాను నియంత్రించుకుని సరే రాజా నీ ఇష్టం అన్నాడు. ఎందుకు? వశిష్ఠుడికి తెలుసు జరిగే పట్టాభిషేకం కాదని చెప్పి వశిష్ఠుడికి తెలుసు. ఎందుకంటే తనంతటి తాను నిర్ణయించుకున్నాడు, కానీ అనుకూల పరిస్థితులు లేవు కదా. రాసి పెట్టింది ఎంతకి, రాసి పెట్టింది ఏమని వేరే రకంగా కదా, జరగాల్సిన కథ క్రతువు వేరే ఉంది కదా. మరి అటువంటప్పుడు వశిష్ఠుడికి అన్నీ తెలిసినప్పుడు తెలిసే పద్ధతిలో తెలుస్తుంది. ఇప్పుడు నేనేదో దివ్య దృష్టితో చూసి చెప్పి ఒప్పిస్తూ కూర్చుంటే అమ్మో నా కొడుక వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేస్తాడా, నా కోడల్ని ఎత్తుకుపోతాడా రావణాసురుడు అని చెప్పి పూర్తిగా అయోధ్య అంతా లాక్డౌన్ ప్రకటించుకుని ఈయన బయటికి వెళ్ళాడు, రాముణ్ణి బయటికి వెళ్ళనివ్వడు, ఎవరిని బయటికి వెళ్ళనివ్వడు, ఎవరిని లోపలికి రానివ్వడు కదా. అందుకని వశిష్ఠుడు ఏం చేశాడు, జరిగే ప్రకారం జరుగుతుంది అని చెప్పి విన్నకున్నాడు. సరే ఫలానా ముహూర్తము అని చెప్పి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత ప్రత్యేకించి దశరథ మహారాజు ఒక మాట చెప్పాడు. ఏమిటా మాట? కేకయ మహారాజు అయినటువంటి అశ్వపతికి కానీ యథాజిత్తుకు కానీ ఈ పట్టాభిషేకం సంగతి తెలపకండి. కేకయ మహారాజు అయినటువంటి అశ్వపతికి కానీ యథాజిత్తుకు కానీ ఈ పట్టాభిషేకం సంగతి తెలపకండి. అలాగే మిథిలానగర రాజు అయినటువంటి జనకుడికి కూడా పట్టాభిషేకం సంగతి ఇప్పుడు ఏమీ తెలపవద్దు. పట్టాభిషేకం అయిన తర్వాత నేను వర్తమానాలు పంపుతాను, వారు తెలుసుకుంటారు, జరగాల్సిన ప్రకారం జరుగుతుంది. కాబట్టి మీరెవరూ ఇప్పుడు మాట్లాడద్దు, వాళ్ళకి వర్తమానాలు పంపవద్దు, వాళ్ళని ఆహ్వానించద్దు అని చెప్పాడు. సరే మనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉంది కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉంటుంది, అంటే అనుమానించాల్సిన తగ్గ అంశము అని చెప్పేది ఉంటుంది. సరే కేకయ్య మహారాజు కంటే ఏదో భరతుడిని దూరం చేశాడు, ఏదో ప్లాన్ ప్రకారం జరుగుతోంది, అంతా బాగానే ఉంది, కేకయ్య మహారాజుకు చెప్తే ఈ భరతుడు వచ్చి కూర్చుంటాడు, ధర్నా చేస్తాడు అని అనుకోవచ్చు. మరి జనక మహారాజుకు కూడా ఎందుకు చెప్పొద్దంటున్నాడు? జనక మహారాజుకు ఎందుకు చెప్పవద్దంటున్నాడు? అక్కడ పెద్ద మనిషి తరహాగా వ్యవహరించాడు. ఏమిటి పెద్ద మనిషి తరహా? ఏమిటి అక్కడ? ఏమిటి అంటే గబుక్కున ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే, ఏదైనా అంశంలో అవరోధం కలిగితే, నిన్నగాక మొన్న పెళ్లి చేశాడు కొడుకునిచ్చి సీతకి, వచ్చిన జనక మహారాజు ఏమవుతాడు? వియ్యంకుడు అవుతాడు. వియ్యంకుడు ముందు మాట పోతోందా లేదా? అది ఎంతటి వాడికైనా, ఐశ్వర్యవంతుడికైనా, మహారాజుకైనా, నిరుపేదకైనా వియ్యంకుడి ముందు మాట పోతే అవమానమైనా కాదా? అవునా కాదా? మరి అలాంటప్పుడు జనక మహారాజుని ఆహ్వానించకపోవడం దశరథుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా కాదా? అది మంచిదా కాదా అన్నది వాల్మీకి మహర్షి జడ్జిమెంట్ ఇవ్వలేదు. మీకు మొత్తం రామాయణంలో చెప్తున్నాను, వాల్మీకి మహర్షి రావణాసురుణ్ణి కూడా జడ్జి చెయ్యలేడు. వాడు ఇలా చేశాడు, సీతమ్మ వారిని వాడు ఎత్తుకుపోయాడు అని చెప్పాడు. దుష్ట ప్రవర్తన అని చెప్పాడు కాబట్టి, దుర్మార్గుడు కాబట్టి వాడికి ధర్మం తప్పాడు కాబట్టి వాడికి ఇటువంటి శిక్ష పడింది అని జడ్జిమెంట్ ఇవ్వలేదు. యథాలిఖితం ఎవరిని వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పలేదు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాల్మీకి చెప్పలేదు. ఎవరి దృష్టిలో వాళ్ళు ఇలా ఉన్నారు అని మాత్రమే రాశాడు. అది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని
వాల్మీకి మహర్షి ముందే చెప్పాడు కదండి, దుర్మార్గుడైన రావణాసురుడు అని చెప్పి. వాల్మీకి మహర్షి దుర్మార్గుడైన రావణాసురుడు అన్నాడు, కానీ మనల్ని జడ్జిమెంట్ చేసుకోమని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పలేదు. తను జడ్జి చెయ్యలేదు. కాబట్టి ఇక్కడికి మళ్ళా వద్దాం. దశరథ మహారాజా అలా ఆలోచించుకుంటున్నాడు. అన్ని క్షణాల మీద నిర్ణయాలు జరిగిపోతున్నాయి రాజ్యసభలో. పరివార జనమందరికీ కబురు పెట్టాడు. రాణులు ఇద్దరికీ కబురు పెట్టాడు, ముగ్గురికి కాదు, ఇద్దరికీ కబురు పెట్టాడు. ఎవరిద్దరికీ కబురు పెట్టాడు? కౌసల్యకిను సుమిత్రకి కబురు పెట్టాడు. కైకేయికి, ముద్దుల భార్య, సంతానాన్ని అందిస్తుందేమోనన్న ఆశతో యుక్త వయస్సులో ఉన్నటువంటి స్త్రీని తీసుకొచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. అందించిందా లేదా అన్నది తర్వాత. అది అశ్వమేధం వల్ల జరిగిందా, ఇంకో దాని వల్ల జరిగిందా అన్నది మనం డిసైడ్ చేయకూడదు, మనం నిర్ణయించకూడదు. అది దాన్ని మనం జడ్జ్ చేయకూడదు. వీఆర్ నాట్ ఎనఫ్ టు జడ్జ్ అవర్ ఎపిక్స్. మన ఇతిహాసాలని ప్రశ్నించేంత సాహసము, మన ఇతిహాసాలని అది ఇలాంటిది, దీంట్లో ఈ లొసుగులున్నాయి అని చెప్పేంత ధైర్యము, అటువంటి హీనపు పని మనం చెయ్యకూడదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. We should not judge our epics. We should not judge or challenge any sort of statement opposing our epics or our culture or our tradition or our heritage. పెద్దలు ఏర్పరిచారు మనకు ఒక జీవన విధానాన్ని, మహర్షులు ఏర్పరిచారు ఒక సాంప్రదాయాన్ని, సంస్కృతిని. ప్రతి దాన్ని కూడా మహర్షులు ఏర్పరిచారు, పెద్దలు ఏర్పరిచారు. దాన్ని క్వశ్చన్ చేసి దాన్ని మనం ఛాలెంజ్ చేసేంత ధైర్యం చేయకూడదు. అట్లాంటి పని చేస్తే మనల్ని మించిన మూర్ఖులు లేరు అని అందరికీ అర్థమవుతుంది. మీరు పిల్లలు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీ వయసుకి 12 ఏళ్ళు 14 ఏళ్ల వయసుకి అన్నీ మీకే తెలుసు. అంత శక్తి మాకే ఉంది, మేము నెగ్గుకు రాగలము అనేటటువంటి భావన ఇప్పుడిప్పుడే మీలో ఏంటంటే ఒక విత్తనం అంకురించినట్టుగా అంకురిస్తూ ఉంటుంది, ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటుంది, మొలకెత్తినట్టుగా ఉంటుంది. ఆ భావన మీకు రాకూడదు. దేర్ ఈజ్ ఎ ఫోర్స్ అండ్ దేర్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఎనర్జీ బిహైండ్ అవర్ హ్యూమన్ పవర్. మన మానవ శక్తికి మించినది ఇంకొకటి ఉన్నది. ఆ ఉన్నదే మనకి కంటికి కనిపించినటువంటి దైవీకమైనటువంటి బలము. అర్థమైందా? పిల్లలందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ వయసులోనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, పక్కకి తిరిగిపోతూ ఉంటారు, పిచ్చి పిచ్చి ప్రలోభాలన్నిటికీ లోనైపోతూ ఉంటారు. కొంచెం ఇంటర్మీడియట్ 10th అలా పూర్తి చేసుకుంటున్న పిల్లలకి ఏమవుతుందంటే ఆ ఏముందిలే అనే భావన వచ్చేస్తుంది. ఆ భావన వచ్చిందంటే మన ధర్మంలోంచి మనం పక్కకి వెళ్ళిపోయి ఇతరాలకి మనం చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అటువంటి భావన రాకూడదు. అంటే మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన ఇతిహాసాల మీద, మన వేదం మీద మనకి చాలా 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 నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అది అర్థం చేసుకోండి అందరూ కూడాను. ఇప్పుడు రాణులిద్దరికి చెప్పాడు. ఒక రాణికి ఇంకా కబురు పెట్టలేదు, తనే వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాడు. కౌసల్యాదేవి చాలా సంతోషించింది వార్త విన్న వెంటనే. సుమిత్రాదేవి పొంగిపోయింది వార్త విన్న వెంటనే. కైకేయికి ఇంకా విషయం తెలియలేదు. కైకేయి ఒకంత. కైకేయి నేను మీకు సరదాగా చెప్పాలంటే కైకేయి సత్యభామ ఇద్దరూ కూడా కాస్త దగ్గర మనస్తత్వాలు ఉన్నటువంటి వారు, కొంచెం అతిశయ భావం ఉన్నటువంటి వారు. మా అంతటి వాళ్ళం మేము, సౌందర్యవతులము మేము. మా అందం వల్ల, మా జానతనం వల్ల, మా తెలివితేటల వల్ల రాజు మాయందే ఆకర్షితుడవుతున్నాడు. అంటే మాకే బాగా ఇంక్లైన్ అవుతున్నాడు. మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. మాకే చాలా ఇంక్లైన్ అవుతాడు రాజుగారు, కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళము అనేటటువంటి భావన వీళ్ళిద్దరికీ ఉంటుంది. సరే, సత్యభామ విషయం ఇప్పుడు మనకు అనవసరం, ఎందుకంటే టాపిక్ అలా డైవర్ట్ అయిపోతూ ఉంటాం.
కైకేయి చాలా మంచిది. ఇంత గర్వం ఉంటుంది. ఎంత మంచిది కాకపోతే కైకేయి మనం చాలా ఈజీగా జడ్జి చేసేస్తామండి కైకేయిని. చాలా ఈజీగా దుర్మార్గురాలు. ఒక్క చిన్న మాట, దుర్మార్గురాలండి, విడదీసేసిందండి, రాముణ్ణి అడవుల పాలు చేసేసిందండి అని అంటాం. కైకేయే కనుక చెయ్యకపోతే రాముడు మామూలుగా రాజ్యం చేస్తూ ఉంటాడు కానీ రావణ సంహారం చేసి ధర్మస్థాపన చేసి ఇంత చేసినటువంటి పేరు ప్రఖ్యాతలు ఎక్కడి నుంచి వచ్చాయి రాముడికి? కైకేయికి రాముడంటే వల్లమాలిన అభిమానము, పంచప్రాణాలతో సమానము అని చెప్పి నేను రామావతారం ఆవిర్భవించినటువంటి క్షణం నుంచి మీకు ఒక 10 సార్లు చెప్పుంటాను. కైకేయికి రాముడంటే ఎంత అభిమానము, ఎంత ఇష్టము అనే మాట నేను ఇంచుమించు 10 సార్లు చెప్పాను. తన కడుపున పుట్టిన బిడ్డ కాదు, సవతి కొడుకు అయినా సరే ఇష్టం, అంతే, ప్రాణం. దానికి కారణాలు ఉండవు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి ఎవరు చూసినా సరే, పురుషులు చూసినా స్త్రీలు చూసినా ఎవరు చూసినా ఇష్టపడేంతటువంటి సౌందర్యవంతుడు అందగాడు రాముడు. కానీ తల్లి అందం చూస్తుందా? బిడ్డ అందాన్ని చూసి ఇష్టపడుతుందా తల్లి? వాడు అవిటివాడైనా సరే తల్లి మామూలుగా ఎలా ఇష్టపడుతుంది? నా బిడ్డ, నా నోముల పంట, ఇలా ఇష్టపడుతుంది తల్లి. కైకేయీదేవి అన్ని సుగుణాలున్నటువంటి రాముణ్ణి కైకేయీదేవి అంత అభిమానించడంలో తప్పేమీ లేదు కదా మరి, అవునా కదా? తప్పేముంది? ఏమీ లేదు. కైకేయీదేవి చాలా ఇష్టపడింది రాముణ్ణి. కాకపోతే ఇంకా వార్త తెలియలేదు. కైకేయీదేవి కూడా తెలియాల్సిన పద్ధతిలో తెలుసుంటే మాత్రం కైకేయీదేవి కూడా అసలు అయోధ్యలో ఇంచుమించు ఒక 10 ఏళ్ల పాటు పండగే చేయించుండేది కైకేయీదేవి. తెలియకూడని వంటి పద్ధతిలో తెలిసింది. ఇప్పుడు రాముడు ఎవరి వల్ల బయటికి వెళ్ళిపోయాడు అవన్నీ మీరు పక్కన పెట్టేసేయండి కాసేపు. రాముడు వనవాసానికి వెళ్ళాడు, రావణాసురుడు అపహరించాడు, కష్టాలు అనుభవించాడు, సీతమ్మని ఎడబాసాడు, ఇదంతా పక్కన పెట్టేసేయండి. కానీ we will speak about the logics, what had happened and the circumstances which has led the situations to that way. ఆ పరిస్థితులన్నీ కూడా అలా ఆ దారిలోకి ప్రయాణించడానికి కలటువంటి కారణాలు మనం చూసుకుందాం. ప్రవర్తనల్లో మార్పులు, చెప్పాల్సిన పద్ధతుల్లో మార్పులు తేడా వస్తే గోరంతలు కొండంతలు ఎలా అయిపోతుందో చూద్దాం. అర్థమైందా? ఇప్పుడు 2 గ్రూప్స్ వాళ్ళకి చెప్తున్నాను, అందరూ కూడా లాగౌట్ అయిపోండి, వెంటనే లాగిన్ అయిపోండి. అర్థమైందా? సెషన్ ఇప్పుడు ఎండ్ అవుతుంది, 40 minutesది. లాగౌట్ అయ్యి అందరూ లాగిన్ అయిపోండి. యూట్యూబ్ ద్వారా